హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బేబీ ఫ్రాక్ చూద్దామండి. సమ్మర్ వచ్చేసింది కదా, చిన్నపిల్లలకు కాటన్ ఫ్రాక్స్ చిన్నగా జుబ్బల్లాగా అలా కుట్టుకోవచ్చండి. 2 to 3 years పిల్లలకు సరిపడా చూద్దామండి ఈరోజు. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటున్నానండి. డబల్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్. ఇక్కడ ఒక మార్జిన్, ఫస్ట్ ఒక మార్జిన్ తీసుకుందామండి కింద. తర్వాత నేను 13 inches తీసుకుంటున్నాను. 13.5 inches లెంత్. ఇది ఒక మార్జిన్ ఇలా కొట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ షోల్డర్ అంతా కలిపి 4 inches తీసుకుంటున్నాను అండి. 4.2 అట్లా తీసుకుంటున్నాను. సంక డౌన్ కూడా 4.2 తీసుకుంటున్నాను. సమ్మర్ కదండి, కొంచెం లూజ్గానే ఉండేటట్టు చూస్తున్నాను. ఇవి రెండు ఇలా కలిపేసుకోవాలి లైన్. ఇక్కడ నెక్ కూడా 2 inch 2.1 అలా తీసుకుంటున్నాను. 2 inch తీసుకుంటే సరిపోతుందండి. లూజ్గా ఉండాలి కొంచెము. సమ్మర్ కదా, ఒక వస్తుంది పిల్లలకి ఈవినింగ్స్ పూట అలా వేయడానికి కూడా బాగుంటుంది. ఇట్లా వైట్ కలర్ క్లాత్లో మన దగ్గర ఏదైనా క్లాత్ మిగిలినా కూడా దాంట్లో కుట్టేసుకోవచ్చండి. ఇది ఇలా కట్ చేసి కరువు తీసేసుకోవాలి సంక డౌన్. ఇది ఫ్రంట్ నెక్ కోసం ఫోర్ ఇంచ్ తీసుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ కోసం అంటే పైపింగ్ వేస్తాను, మళ్ళీ ఆ పైపింగ్ కొంచెం కవర్ అవుద్ది అనమాట, అందుకని 4 తీసుకుంటున్నాను. మనం ఇక్కడ ఇది ఎంత ఉందో అంత తీసుకొని లైన్ కొట్టేసుకోవాలి. దీన్ని కూడా ఇట్లా జస్ట్ కరువు తీసుకుంటున్నాను. దీన్ని కూడా ఇలా కరువు తీసేసుకోవాలి. ఇది 6.2 అట్లా తీసుకుంటున్నానండి. నాకు కావాల్సింది అంతే, కొంచెం లూజ్ ఉండడం. కరెక్ట్ సైజ్ 6 ఉంది. 6.2 6.5 తీసేసుకుంటున్నాను. చిన్నపిల్లలకు జస్ట్ ఇట్లా మంచిగా ఈవినింగ్ పూట వేసినా కూడా బాగుంటుంది. సాయంత్రం పూట కానీ పగలైనా కానీ. సమ్మర్లో చిరాకు ఉండకుండా పిల్లలకు కాటన్గా ఫ్రీగా ఉండేటట్టు ఇలాంటి ఫ్రాక్స్ మన ఇంట్లో క్లాత్ ఉన్నా కానీ మనం కుట్టేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇది ఇలా కొంచెం ఇలా క్రాస్ కట్ చేసేసుకొని ఇక్కడ జస్ట్ లైట్ కరువు తీసుకోవాలి. ఇలా ఇది ఫ్రంట్ నెక్ కోసం అండి. ఈ ఫ్రంట్ నెక్ కోసం ఇలా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు బ్యాక్ నెక్ చూద్దాం. నెక్ 2 inches తీసుకుంటున్నానండి. బ్యాక్కు ఇక్కడ చిన్న కరువులాగా తీసుకుంటున్నానండి. ఇక్కడ హుక్ కోసము మెడ టైట్ అవ్వకుండా కొంచెం ఇక్కడ చిన్నగా లైట్గా హుక్ కోసం తీసుకుంటున్నాను. జస్ట్ ఇట్లా కరువులాగా తీసుకుంటున్నాను. ఇలా అనమాట అండి. దీనికి ఇదంతా మనం పైపింగ్ వేసేసుకుంటాను. ఇదంతా ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా, ఈ రెండిటికి ఇలా పైపింగ్ వేసుకుంటాను.
చూద్దాం ఇప్పుడు పైపింగ్ వేద్దాం. కింద ఫ్రిల్స్ కోసం నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి విడ్త్. మన దగ్గర ఎంత క్లాత్ ఉంటే మనం దాన్ని బట్టి తీసుకోవచ్చు అండి. నేను 2.5 ఇంచ్ తీసుకుంటున్నాను. కుచ్చుల కోసం కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పైపింగ్ క్రాస్ తీసుకుందామండి, క్రాస్ ముక్కలు తీసుకుందాం. పైపింగ్ తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దాము. ఇది బ్యాక్ ఫ్రంట్ జాయిన్ చేసేసుకున్నానండి ఇట్లా ఈ రెండు. ఇప్పుడు పైపింగ్ వేద్దాము. పైపింగ్ క్రాస్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలు జాయిన్ చేసేస్తాను. ఇక్కడ బ్యాక్ ఘాట్ పెట్టుకున్నాం కదండి, కొంచెం హుక్ కోసము దాన్ని ఫస్ట్ వేసేస్తాను పైపింగ్. తర్వాత ఈ నెక్ అంతా వేసేస్తాను. ఇప్పుడు ఇది పైపింగ్ మొత్తం సన్నగా వేయకుండా కొంచెం లావుగా వేస్తాను, ఇట్లా పైకి వచ్చేటట్టు. పైపింగ్ ఇలా పైకి కనిపించేటట్టు. మన బ్లౌజ్లకు వేసుకున్నట్టు కాకుండా చిన్నపిల్లలకి వేసినప్పుడు ఇలా వేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక చిన్న ఘాటు పెట్టాలండి, మర్చిపోయా ఫస్ట్ పెట్టడం, అందుకని మళ్ళీ ఇప్పుడు పెట్టాను. ఇది ఇలా వస్తుందండి, ఇట్లా బ్యాక్ ఇట్లా వస్తుంది. ఇక్కడ హుక్ పెట్టేస్తాం ఒకటి, ఇలా బ్యాక్ ఇలా వస్తుంది. ఒక హుక్ పెట్టేస్తాం అనమాట. నెక్ టైట్ అవ్వకుండా చిన్న ఘాటు పెట్టాను ఇట్లా. ఇంకా ఈ నెక్ అంతా కూడా ఇలాగే సేమ్ పైపింగ్ వేసేసుకుంటాను అండి. ఫస్ట్ నెక్ ఈ చంకాలు కూడా వేసేసుకుంటాను ఇలాగే. చివరికి వచ్చాక ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని వేసేస్తాను. ఇది రౌండ్ కదండి నెక్, అక్కడక్కడ కొంచెం ఘాట్లు పెడదాము. ఇప్పుడు సేమ్ అలాగే మళ్ళీ ఇది కొంచెమే ఫోల్డ్ చేసుకొని లావుగా రావాలంటే పైపింగ్ ఇది ఎక్కువ తీసుకున్నాను, 1 ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకున్నాను. ఇది కొంచెం ఫోల్డ్ చేసి దీనిపైన కుట్టేయడం. ఇట్లా చిన్నపిల్లలకైతే ఇలా బాగుంటుంది ఇలా కుడితే. నెక్కి వేసేమండి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఇట్లా వేసేసుకుందాం పైపింగ్. దీనికి కూడా లైట్గా కరువు ఉన్న దగ్గర ఘాట్లు పెడతాం.
పైపింగ్ వేయడం అయిపోయిందండి. ఇక ఇప్పుడు కుచ్చుల కోసం తీసుకున్నాం కదండి ఆ క్లాత్, అదంతా ఇక్కడ కింద కుచ్చులు పెట్టేద్దాము, తర్వాత జాయిన్ చేస్తాం. ఇలా ఫోల్డ్ చేసేసుకొని, ఇది కాటన్ కదండి, ఇలా ఫోల్డ్ చేస్తేనే బాగుంటుంది, పీకో చేస్తే బాగోదు. ఇవి 2 పీసులు ఉన్నాయి కదండి, ఫ్రంట్ బ్యాక్ 2 జాయిన్ చేసేస్తాను ఇప్పుడు. ఫ్రంట్కు బ్యాక్కు విడివిడిగా తీసుకున్నానండి. ఈ కుచ్చుల కోసం అండి ఇది ఫ్రంట్ భాగం తీసుకున్నాను. దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఘాటు పెట్టేసుకుందాం. ఇట్లా మధ్యలో ఘాటు పెట్టేసుకొని, ఇప్పుడు ఇది కుచ్చులు ఏదైతే పెడతానో అది మనకు జాయింట్ ఉందండి ఒక ముక్క, అందుకని ఇక్కడ కరెక్ట్ ఆఫ్ ఉందన్నమాట. దానికి ఘాటు పెట్టట్లేదు, లేకపోతే ఘాటు పెట్టుకోవాలి. దానికి కూడా పెట్టుకొని మనం కుచ్చులు పెడుతూ ఇక్కడ స్టార్ట్ చేసి కుచ్చులు పెడుతూ ఈ జాయింట్ ఈ ఘాటు దగ్గర మ్యాచ్ అయ్యేలోపు ఇవి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలి. దీనిపైన ఈ కుచ్చుల పైన ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా సైడ్లు జాయిన్ చేసేసుకుందామండి. కుచ్చులు పెట్టడం అయిపోయింది, సైడ్లు జాయిన్ చేసేసుకోవడం. ఇంకా ఇలా ఇలా కుట్టేసుకోండి. రెండో వైపు కూడా ఇలాగే కుట్టేసుకుందాం క్రాస్గా. అయిపోయిందండి, రెడీ అయిపోయింది ఫ్రాక్. సమ్మర్లో పిల్లలకి ఇలా ఎంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.